ఆర్ఎల్ మూర్తి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వ విధానం వలన విశ్వవిద్యాలయాలు మొత్తం విధ్వంసానికి గురయ్యాయి. కాబట్టి దీని ప్రత్యామ్నాయంగా మేము అధికారంలో వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల రూపురేఖలు మారుతాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ యూనివర్సిటీలు బాగు కోసం మేధావులతోని ప్రొఫెసర్లతోని ఒక కమిటీ చేసి యూనివర్సిటీల సమగ్ర అభివృద్ధి కోసం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనాథాశ్రమ కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి ఈ 10 ఏళ్ల కాలంలో ఉంది. ఒక్క యూనివర్సిటీలో ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలే, నాన్ టీచింగ్ పోస్టును కూడా కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలే. తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పేరు మీద యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఉద్యోగాలు భర్తీ చేయాలని తీసుకొచ్చినటువంటి విధానాన్ని రద్దు చేస్తూ యథావిధిగా యూనివర్సిటీల వారిగానే ఉద్యోగాలను టీచింగ్ ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేసేటువంటి విధానాన్ని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలు సమగ్రంగా అభివృద్ధి కావాలంటే సుమారు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. అందులో ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ అంటేనే తెలంగాణ ఉద్యమానికి ముఖ్యమైనటువంటి నాయకత్వం వహించినటువంటి ఈ గడ్డ. ఈ కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులు కూడా కేటాయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులంతా పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే 90% వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఈ విద్యార్థులకు ఇప్పుడు ఉన్నటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు అనేవి సరిపోవట్లేదు. పీజీ పూర్తయిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు మళ్ళీ తిరిగి విద్యార్థి కట్టేటువంటి పరిస్థితి యూనివర్సిటీలో నెలకొంది. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను కూడా నెలకు 3,500 రూపాయలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. దాంతోపాటు పీజీ విద్యార్థులకు, పిహెచ్డి విద్యార్థులకు ఫెలోషిప్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి చదువుతున్న పీజీ విద్యార్థికి 8,000, పిహెచ్డి చదువుతున్నటువంటి విద్యార్థికి 25,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు సమగ్రమైనటువంటి ఒక మంచి అభివృద్ధి క్రమంలో ఏ విధానాలు అయితే తీసుకపోతే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటే ఇక్కడ అనుభవజ్ఞులు కలిగినటువంటి మేధావులు, ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళందరితోనే ఒక విద్యార్థి సంఘాలతో సహా అందరితోనే ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాల్సింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ విధానాలను ఈ యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఈ నిర్ణయాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. లేకపోతే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమిని రాష్ట్ర హైకోర్టుకు ఏర్పడేయడానికి కోసం ఒక నిర్ణయాన్ని తీసుకురావడం జరిగింది. ఈ నిర్ణయాన్ని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విశ్వవిద్యాలయాలను పరిరక్షించేటువంటి దిశగా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, విద్యారంగాన్ని కాపాడే నిర్ణయాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఎస్ఎఫ్ఐ సంపూర్ణమైనటువంటి సహకారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం లాగానే విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి దాన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో కేసీఆర్ పైన ఎట్లయితే విద్యార్థులు కొట్లాడిలో ఎస్ఎఫ్ఐ ఏ రకంగా ఉద్యమం నిర్వహించిందో అదే పాత్ర ఈ ప్రభుత్వాన్ని మీద కూడా పోరాడానికి సిద్ధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం.